టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ఈ రోజు ఎంతో మంది జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడైనా ఎత్తిందంటే వ్యవసాయ వర్గం కాని భూములు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్న చోట పెట్టాలి, కానీ 2-3 పంటలు ఉండే చోట భూములు లాక్కొని వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమేస్తే తరతరాలుగా తన తండ్రి తాతలు ఇచ్చిన ఆస్తిని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఈ రోజు వేరే ఎక్కడికి వెళ్తారు, ఏ పనికి వెళ్తారు, ఎలా బతుకుతారు ఒకసారి ఆలోచించారు. కాబట్టి ఇలా పారిశ్రామికులనే ముసుగు తొలగి తమకు కావాల్సిన ఆత్మహత్యలకి భూములు అప్పచెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఈ కాంగ్రెస్ వాళ్ళు మార్గం సుగమం చేస్తున్నారు. అలాంటి వారికి అర్థం పడి వాళ్ళని కలిగి కొట్టాల్సిందిగా కూడా యువతందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. అదేవిధంగా ప్రాజెక్టుల పేరుతో కోటాను కోట్లు మరి డబ్బులు వృధా చేస్తున్నారు. ఎక్కడా ప్రాజెక్టు ఫినిష్ కాలేదు, ఒక ఎకరానికి నీళ్లు కూడా ఎక్కడ రాలేదు. మరి ఇలాంటి వాళ్ళకి కమిషన్ వచ్చే దానిలో మాత్రమే వాళ్ళు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు తప్ప మరి ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేది చేయట్లేదు. నిన్న మన చుట్టూ చేనేత కార్మికులు, రైతుల తర్వాత మన రాష్ట్రంలో ముఖ్యమైన వృత్తి మళ్ళీ చేనేత కార్మికులు. ఈ రోజు వాళ్ళ కూలి పెరగగా మరి అన్ని వస్తువుల ధరలు పెరిగి తినలేక